ఆ పక్షున ఉండనటువంటి వాడు నాకు విరోధి. కింద వచనాలు చదువుదాం. నాతో సమకూర్చున్నటువంటి వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి జాగ్రత్తగా క్రైస్తవ అనుభవాలు ఎలా ఉన్నాయంటే, అపవిత్ర ఆత్మ ఒకరిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఇప్పుడు మీకు అర్థమైందా? అపవాదం ఒకరిని విడిచిపోయిన తర్వాత ఒకరిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం వెతుకుతుందట? ఇప్పుడు నీరు లేని చోటు ఏగా, వాక్యము లేనటువంటి హృదయం ఎక్కడ ఉందా, దేవునికి రాకుండా దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్న హృదయాలు ఎక్కడ ఉన్నాయా అనంట ఏం చేస్తుందట? వెతుకుతుందట, తిరుగుతుందట. నీరు లేని చోట తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున. ఏం చేస్తుందంట? విడిచి వచ్చిన నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. కొంతకాలం దేవునికి దగ్గరగా ఉన్నావు, కొంతకాలం దేవుని పాద సన్నిధిలో బాగానే ఉన్నావు, ఆయన మాటలు బాగానే విన్నావు. విన్న తర్వాత నువ్వేం చేస్తావు? మరలా అయ్యేకమైనటువంటి ఈ లోక వ్యాపారంలోకి దిగిపోయి నీ పనులు చూసుకుంటూ దేవుని పక్కన పెట్టిన తర్వాత నాకు విశ్రాంతి ఎక్కడ దొరకలేదని నీరు లేని చోటు వెతుకుతూ అపవాది ఏం చేసిందట? తిరిగి నా ఇంటికి నేను వెళ్ళుతును. దేవుని లేని గృహాలు, దేవుడు నీతో లేని గృహాలు. ఇప్పుడు ఏ గృహానికి నేను సూచనగా ఉన్నావు? మార్త అయితే ఇంటికి ఆహ్వానించింది, కానీ ఎక్కడ ఉండలేకపోయింది? దేవుని పాద సన్నిధిలో ఉండలేకపోయింది, దేవుని హృదయంలో చేర్చుకోలేకపోయింది, దేవుని మాటలు హృదయంలో నిలుపుకోలేకపోయింది. ఎందుకని? దేవుని దగ్గరికి రాలా ఆమె కదా. అలాగే యోహాను సువార్త ఒక మంచి మాట ఉంది, చదువుదాం. 15వ అధ్యాయం 7వ వచనంలో యోహాను సువార్త 15వ అధ్యాయము